మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. తెలంగాణలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానిగా పనిచేశారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణల గురించి ఇప్పటికీ చెప్తుంటారు. అలాగే అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలోనూ పివి నరసింహారావే ప్రధానిగా ఉన్నారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలోని బ్రాహ్మణులలో పివి నరసింహారావు అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్ర జనాభాలో బ్రాహ్మణులు 4% వరకు ఉంటారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణుల కోసం భారీ ఖర్చులతో బ్రాహ్మణ సదన్ నిర్మించి ప్రారంభించారు. అర్చకులు, వైదికులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన డబుల్ చేశారు. దీంతో చాలా వరకు బ్రాహ్మణుల్లో కేసీఆర్ పట్ల సానుకూలత ఉండేది. కేసీఆర్ నోటికి పదును ఎక్కువే అయినా బ్రాహ్మణుల గురించి మాట్లాడేటప్పుడు ఆ వర్గానికి చెందిన వారితో మాట్లాడేటప్పుడు గౌరవంగా సంబోధించేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తన మంత్రివర్గంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన దుద్దుళ్ల శ్రీధర్ బాబుకు స్థానం ఇచ్చి ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబును తన వెంట దావోస్ పర్యటనకు తీసుకువెళ్లడమే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనకు మంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవన్నీ రానున్న లోక్సభ ఎన్నికలలో బ్రాహ్మణ ఓటర్లు కోర్ హిందూ వర్గాలను ఆకట్టుకోవడానికే అనే వాదన ఒకటి ఉంది. నిజానికి తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ చాలా జోరు మీద ఉన్నప్పటికీ బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుండి మార్చిన తరువాత స్పీడ్ తగ్గిపోయింది. అదే సమయంలో ఆ వేక్యూమ్ను రేవంత్ కరెక్ట్గా వాడుకొని కాంగ్రెస్ను అధికారంలో తేగలిగారు. దీంతో తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికలలో కూడా ఎక్కువ సీట్లు సంపాదించడానికి ఆయన వ్యూహాలు పన్నుతున్నారు. ఆ క్రమంలోనే బీజేపీ ఓట్ బ్యాంకును తన వైపు తిప్పుకునే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. కానీ ఇప్పుడు పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం ద్వారా మోడీ తెలంగాణ బ్రాహ్మణ కోర్ హిందూ ఓటర్లను ఆలోచించేలా చేశారు. ఇటీవలే అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం ద్వారా హిందువుల మన్ననలు పొందిన మోడీ ఇప్పుడు పివికి భారతరత్న ప్రకటించి తెలంగాణతో పాటు దక్షిణాన ఉన్న బ్రాహ్మణులను కూడా ఆకట్టుకున్నారు. పివి నరసింహారావు పాత కరీంనగర్ జిల్లాలోని మంథని ప్రాంతం. ఆయన తెలంగాణ ప్రాంతంతో పాటు రాయలసీమలోని నంద్యాల, ఒడిశాలోని బరంపురం నుండి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఈ రకంగా తెలంగాణ, ఆంధ్ర, ఒడిశాలోనూ పివి ప్రభావం ఉంది. పివికి భారతరత్న ప్రకటించడంతో హైదరాబాద్లోని అర్బన్ లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలలో బీజేపీ పట్ల సానుకూలత ప్రభావం వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి మోడీ ఎవరూ ఊహించని నిర్ణయంతో విపక్షాలకు షాక్ ఇచ్చారు.